పూర్తిగా గవర్తి దేవుడైన యెహోవాకు స్తుతి మహిమ అవమానం చెల్లించుకొని ఉన్నాను. ఎందుకంటే గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడిని కాచి కాపాడి సురక్షితంగా దాని రకాల భద్రపరిచి తిరిగి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మొట్టమొదటి దినము తన యొక్క సన్నిధానము తోడికి వచ్చి స్తుతించే భాగ్యము నాకును మనందరికీ కూడా కలుగు చేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే సమయం ఇచ్చిన దైవజనులు ఆత్మీయులు మరి మాస్టర్ గారికి వందనాలు చెల్లించుకొని ఉన్నాను. అదే సమయంలో కూలి వచ్చిన బిడ్డలందరూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకొని ఉన్నాను. అదే సమయంలో మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకొని ఉన్నాను. నూతన సంవత్సరంలో మనము అడుగుపెట్టి ఉండగా మరి ఇంతవరకు దైవజనులు చక్కని మాటలు మాట్లాడారు. అలాగే కొన్ని కూడా మంచి వాక్యము మరి చెప్పి ఉన్నారు. ఇంత సమయంలో 103వ దావీదు కీర్తన 5వ వచన భాగం చూసినట్లయితే ఈ విధముగా మాట్లాడుచున్నారు. భక్తులైన దావీదు గారు ఈ విధంగా మాట్లాడుచున్నారు. పక్షిరాజు యవ్వనము లేని యవ్వనము భక్త తగుచుండినట్లు. పక్షిరాజు యవ్వనము లేని యవ్వనము భక్త తగుచుండినట్లు. యవ్వనము నూతనమైనదని రాయలేదు, కానీ భక్త తగుచుండినట్లు అని రాయబడి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే పక్షిరాజు దేవుడు సర్వ సృష్టిని సృష్టించి కొన్ని జంతువులను మన ముందుంచి ఉన్నారు. పక్షిరాజు తన ఉద్దేశం ఎటువంటిది అంటే దాని యొక్క నివాస స్థలము ఉన్నతమైనది, దాని యొక్క ఆహారము ఉన్నతమైనది, దాని యొక్క మరి ఆహారం విషయంలో సంపాదించుకోవడానికి కూడా చాలా మరి ప్రత్యేకముగా ఉంటుంది. ఎందుకంటే పక్షులన్నీ కలిసి వెళ్తూ ఉంటాయి, కానీ పక్షిరాజు మాత్రం అది ఒంటరిగా ఉంటుంది. ఎక్కడి నుంచో 30 లేక 40 అడుగుల దూరం నుంచి అలా వచ్చి అలా ఎత్తుకుని వెళ్ళిపోతుంది, అంతే రెప్పపాటిలో వెళ్ళిపోతుంది అది. కాబట్టి పక్షిరాజు యవ్వనం అని మాట్లాడుచున్నాడు. ఒక పక్షిరాజుకు ఇంచుమించు 70 నుంచి 80 సంవత్సరాలు ఆయుష్ కలిగినట్లుగా మాట్లాడుచూ ఉంటారు. దాని యొక్క 35 సంవత్సరాలు లేక 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది తన యొక్క వ్యక్తిగతాన్ని, తన యొక్క జీవితాన్ని కోల్పోయి తన బలహీనతను బట్టి ఇంకా నా పని అయిపోయింది, ఇంక నేను ఇలా ఉండవలసిందే, ఇద్దరితో నా జీవితము అయిపోయింది అనుకుని పక్షిరాజు అనుకుంటా. కొన్ని వాటిలో 2 రకాలుగా కనబడుతూ ఉంటాయి. కొన్ని ఇక నా పని అయిపోయిందని నీరసించిపోయి ఇంకా అవి తినడానికి ఆహారము లేక చింతతో బాధతో అవి చనిపోతాయి. కానీ కొన్ని పక్షిరాజులు ఏమి చేస్తాయంటే అది ఉన్నతమైన స్థానము కోరుకుంటుంది. ఎందుకని మాటలు చెప్పుచున్నాను, నూతన సంవత్సరంలో ప్రవేశపడ్డ మనము, నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము నూతన స్వభావము లేక నూతనముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా చాలాసార్లు పడిపోతూ ఉంటాం, మన జీవితంలో జారిపోతూ ఉంటాం, మన జీవితంలో ఎన్నో సమస్యల ద్వారా చిక్కబడి కుసించిపోతామేమో. అటువంటి సమయంలో మనం అనుకుంటాము ఇక నా జీవితము ఇంతటితో అయిపోయింది. కానీ పక్షిరాజు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే తన యొక్క సమయములో ఇక నా పని అయిపోయింది అని అనుకోకుండా ఎత్తైన స్థలములో అది బండ సందుల్లోకి వెళ్ళిపోయి, కొండల్లోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని రహస్యముగా దాని యొక్క కొల పరిమాణము ఇంచుమించు ఒక 5 లేక 6 నెలల పాటు ఏ శత్రువుకి కనబడకుండా తన ప్రాణాన్ని కాపాడుకుంటూ తన యొక్క జీవితంలో నూతనముగా మళ్ళీ తిరిగి కొత్త యవ్వనాన్ని పొందుకుంటాడంట. ఇవి ఎలాగూ జరుగుతుంది అంటే తన జీవితంలో ఏటాడటంలో బలమైనది కనుక తనకు ముక్కు చాలా వాటముగా ఉంటుంది, ఎలాగో చాలా పట్టుకుని వెళ్ళిపోతుంది. తన యొక్క కాళ్ళకు ఉన్న గోళ్ళు ఎంత బలమైనవి అంటే
అవి ఇలాగొచ్చి ఇలా పట్టుకుంటే అది సర్వసాధారణంగా అది వదిలిపెట్టదు. అది వదిలిపెట్టిందంటే బై ఛాన్స్ వదిలిపెట్టింది అంతే. కానీ పట్టుకున్నదంటే అలా పట్టుకుని వెళ్ళిపోతుంది. తర్వాత చూసినట్లయితే తన యొక్క వేటాడడం విషయంలో ఎక్కడి నుంచో చూస్తుంది, వచ్చి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం కొన్నిసార్లు మన ఎదురుగా ఉండే ఎవరికైనా ఏమైనా జరిగినా ఏదైనా అయినా ఇంతవరకు మనతోనే ఉన్నాడే, ఇంతవరకు మన మధ్యలో ఉన్నాడే, ఇలా ఎలా జరిగింది అనుకుంటాం. అంటాము కదా, ఒక మాట అంటాం, గద్ద వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయేది, క్షణములు మాత్రం ఎత్తుకుని ఇలా వెళ్ళిపోతుంది, అలాగే జరిగిపోయిందని మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి వీళ్ళ ఎందుకని చెప్పుచున్నానంటే తన జీవితాన్ని మరిగా నూతనము పరుచుకుంటుంది. అది యొక్క సందులోకి వెళ్ళిపోయి బండరాలి దగ్గరికి వెళ్ళి తన ముక్కును అది రాపిడి చేసి ముక్కునాకి అది తీసివేసుకుంటుందంట. ఎందుకంటే తన ముక్కు బలహీనమైపోయింది, తన గోర్లు బలహీనమైపోయాయి, తన రెక్కలు బలహీనమైపోయాయి. ఇక నేను సంపాదించుకోలేను, నేను తినలేను, నేను ఆహారం విషయంలో నేను బాధపడలేను అనుకుని అది ఏమి చేస్తాడంటే మరలా తిరిగి నేను నూతన జీవితము పొందుకోవాలి, నూతనముగా తయారవ్వాలని అది కోరుకునే బండ సందులకు వెళ్ళి తన ముక్కును రాపిడి చేసి దాన్ని తీసివేసుకుంటుందంట. ఆ సమయంలో దానికి ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో శ్రమ కలుగుతుంది, ఎంతో రక్తము కారుతుంది. కానీ అది దాన్ని మనస్సులో పెట్టుకోదంట. నేను కొంత సహవాసం సహించి కష్టపడినట్లయితే ఇదే మరలా నూతనముగా పొందుకుంటాను అని ఒక ఆశ కలిగి దాని ముక్కుని తీసివేసుకుంటుందంట. ఆ ముక్కు వచ్చిన తర్వాత ఇది ఏమి చేస్తుందంటే ముక్కుతో తన కాళ్ళ గోళ్లను బలవంతముగా తీసివేసుకుంటుందంట. బలవంతం కంటే దానికి ఉన్న గోళ్లను పాడైపోయినాయి కదా, సగం ఊడిపోయిన గోళ్లను అది పెరిగి వేసుకుంటుంది, బలవంతంగా లాగేసుకుంటుంది. రక్తము కారుతున్నా అది బలవంతంగా లాగేసుకుంటుంది. కొంతకాలానికి మరలా దానికి నూతనమైన గోర్లు వస్తాయి. నూతన గోర్లు వచ్చిన తర్వాత అది ఏం చేసే పని ఏమిటంటే తన ముక్కుతోటి గోర్లతోటి తన శరీరంలో ఉన్న ప్రతి వెంట్రుకను పీకి వేసుకుని అది అన్నాను కదా, శత్రువు కనబడకుండా సందులోకి వెళ్ళిపోయి ఆహారము లేకుండా ఇంచుమించు 5 నెలలు 6 నెలలు అది ఎవ్వరికి కనపడకుండా తన జీవితాన్ని గడుపుతుంది. ఎందుకని చెప్తున్నానంటే అది వేటాడినప్పుడు ఎంతో మంది మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వీడి పని అయిపోయిందిరా, దొరికారా, వీడు పట్టుకోరా అనుకుంటారు చాలా మంది. పక్షిరాజు కూడా అదే పాఠం మనకి నేర్పుతుంది. ఒకవేళ మన జీవితంలో మన సమస్యలో మనము ఒకప్పుడు ఉన్నతముగా ఉండవచ్చు, మనము పడిపోయిన తర్వాత జారిపోయిన తర్వాత కొంతమంది శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు మన మీదకి ఎలాగ వస్తారంటే ఇక వీడి పని అయిపోయింది, వీడిని చూద్దాం అనుకుంటారు. అటువంటి పక్షిరాజు చెప్పుచున్న మాట అది శత్రువులకు కనబడదంట. ఎవరికి కనబడకుండా ఒక సందులో ఉండి తన సమస్తాన్ని కూడా కోల్పోయి ఇంచుమించు 5 నెలలు 6 నెలల తర్వాత తిరిగి నూతనమైన స్వభావము, నూతనమైన శరీరము, నూతనమైన గోర్లు, నూతనమైన ముక్కు ఏర్పాటు చేసుకుని మరలా అది ఇంకా 35-40 సంవత్సరాలు జీవిస్తుందంట. అంటే మనము కూడా మనం పడిపోతూ ఉంటాం, లోకంలో ఉన్నాము కదా, లోకంలో జారిపోతూ ఉంటాం, స్నేహితులతో కలిసి జారిపోతాం. అలాగంటే కొంతమంది చేయండి ఎవరు కూడా మనస్ఫూర్తిగా భూమి మీదకి వస్తూ ఉన్న సమయంలో అనుకోరు నేను ఇలాగ ఉండాలి అని కోరుకుని ఎవరు రాదు. ఎవరు కూడా నేను ఇలా పాడైపోతానని కోరుకుని రాదు. కానీ వారు సరదాగా మొదలు పెడతారంట. సరదాగా మొదలు పెట్టినప్పుడు అవి అలవాట్లు ఏమవుతాయంటే అవి బలిష్టముగా తయారైన తర్వాత వారు పడిపోయినా జారిపోయినా నా పని అయిపోయింది అనుకోకుండా ఏమి చేయాలంటే పక్షిరాజు వలె నేను కూడా సహనము కలిగి నా జీవితాన్ని మరలా నేను కొనసాగించుకోవాలి. నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అది ఇంచుమించు 5 నెలలకు 6 నెలల అక్కడ ఒంటరిగా ఉంది. కానీ సహవాసానికి ఎవరు లేరు, తిండి లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు. మనము కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చినట్లయితే దేవుల్లో మనము కూడా నూతన బలము పొందుకోగలమని అక్కడ పక్షిరాజు మనకి మాట్లాడుతూ ఉంది. మరొక జంతువు కూడా ఉంది, అది యుక్తి గల జంతువు. అది కూడా కొన్ని కార్యాలు చేస్తాడు. దాని ద్వారా కూడా దేవుడు మనకు ఒక పాఠం నేర్పుతూ ఉన్నాడు. ఏమిటంటే సర్పం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము
మొట్టమొదటి వచనంలో ఉంటుంది. దేవుడు సృష్టించిన జంతువులన్నింటిలో కూడా యుక్తి గలది సర్పం. సర్పము కూడా తన యొక్క కూసాన్ని విడిచిపెడతాది సహజంగా. ఎందుకంటే పక్షిరాజు ఒక్కసారి వెళ్ళింది, ఒక్కసారి నూతన స్వభావము ధరించింది, నూతన మనసు ధరించింది. మరి అది యవ్వనము ధరించుకుని తిరిగి రావటం జరిగింది. మరి సర్పం ఉన్నది కదా, అది కూడా సంవత్సరానికి ఇంచుమించు 3 సార్లు 4 సార్లు కోసం విడుతుంది సర్పం. అయితే అది కూడా అక్కడ ఏమంటామంటే అక్కడ రాళ్ల మధ్యకు వెళ్ళిపోయి ఏమి చేస్తుంది అంటే తన పూసాన్ని విడిచిపెడుతుంది. సర్పము పై చర్మాన్ని మాత్రమే విడిచిపెడుతుంది. అది విడిచిపెట్టనిది మాత్రం ఒకటి ఉంది, అది విషము. అది సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు విడిచిపెట్టినా ప్రయోజనము లేదు. ఎందుకంటే తన యొక్క విషాన్ని అది విడిచిపెట్టదు. తన హృదయంలో ఏముంది, మనసులో ఏముంది, తన శరీరంలో ఏముందంటే విషమే ఉంది. మనము కూడా కొన్నిసార్లు మన హృదయములో మచ్చ, డాబు, కలంకము అన్నీ కలిగి ఉంటాము, పైకి నటిస్తాం. ఎలాగంటే మంచి జీవితము జీవిస్తూ ఉన్నాము, మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉన్నాము, మంచి స్థానములో ఉన్నాము అనుకుంటూ ఉంటాము. కానీ మన మనస్సులో ఉన్నది మనకు తెలుసు. మనల్ని పుట్టించిన తండ్రి అయిన యెహోవాకు తెలుసు ఏ హృదయం ఎటువంటిదో. నా హృదయం ఎటువంటిదో మీకు తెలియకపోవచ్చు, మీ హృదయం ఎటువంటిదో నాకు తెలియకపోవచ్చు. కానీ సర్పము ద్వారా కూడా ఒక పాఠము మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తనలో ఉన్న సర్పములో ఉన్న విషాన్ని తీసుకోదంటది, అట్లా పూసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అందుకనే మనము కూడా యొక్క మధ్యాహ్నంలో చెప్పేది ఏమిటంటే సర్పము వలె ఉందామా, పక్షిరాజు వలె మన జీవితాన్ని సరి చేసుకుని యేసుక్రీస్తులో నూతన మనస్సు పొందుకొని యేసుక్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించి నూతన సంవత్సరంలో అడుగుపెట్టి జీవితాంతము కూడా మనము నూతన హృదయంతో, నూతన తలంపులతో, మరి దేవుడైన లేక తండ్రి అయిన దేవుని లేక ప్రభు యేసుక్రీస్తు అని మన హృదయంలో చేర్చుకుని మన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే పక్షిరాజు వలె మనము యవ్వనము కలిగి జీవిస్తాము. పక్షిరాజు వలె బలముగా ఉంటాము. పక్షిరాజు వలె ఎలాగుంటామంటే మంచి జ్ఞానము కలిగి ఉంటాము అని ఒక పాఠము మనకి నేర్పిస్తూ ఉంది. అలాగే మాట్లాడుతూ అంటాడు కదా, యవ్వనస్తులు బలమైన వారు అనగా ఏ యవ్వనస్తులు అంటే వయస్సులో ఉన్న యవ్వనస్తులు కాదు, కానీ దేవుని మాట సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము ఎవరిలో అయితే నివసిస్తుందో వారు యవ్వనస్తులు, దేవుని యొక్క వాక్యము ఎవరిలో ఉంటుందో వారు బలవంతులు. కనుక పక్షిరాజు వలె మనము బలముగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము మన హృదయములో ఉండాలి. దేవుని మన హృదయములో ఉంటే మనము బలము గలవారమై, పవిత్రమై, పరిశుద్ధులమై జీవించగలము. కనుక ఎందుకంటే పక్షిరాజు వలె జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితాన్ని సరి చేసుకుని, మన హృదయాన్ని సరి చేసుకొని, మనలో ఉన్న పాపాన్ని తీసివేసి పవిత్రుడైన యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్యను మన హృదయంలో చేర్చుకున్నట్లయితే మన జీవితం కూడా ధన్యమై ఉంటుందని యొక్క లేఖనము ద్వారా మనతో మరి మాట్లాడించి ఉన్నది. మరి ఈ మాటలు చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.